అందరూ స్వేచ్ఛను కోరుకుంటాం. ప్రతి మనిషి పూర్తి స్వేచ్ఛను కోరుకుంటాం. మరి చూస్తే ఇది బానిస బతుకులాగా ఉంది. అన్ని దాస్యాల్లోనూ ఉన్నాము. ఇప్పటికే ఎన్నో బాధ్యతలో మరి వాటి నుంచి వెళ్ళిపోవడమా? స్వేచ్ఛ అంటే ఏంటి? నిజమైన స్వేచ్ఛని మేము ఎలా పొందగలం? జగపతి రాజు గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం మనం ఫస్ట్. నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నావు, నువ్వు బయటికి పోవడానికి స్వేచ్ఛ ఉందా? వాడు పంపిస్తాడా? ఎందుకు పంపిస్తాడు? నువ్వు అక్కడ పోయి ఇంకేదో పోయి చూసుకొస్తావని చెప్పేసి. కనుక అక్కడ నీకు స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా? ఇవ్వకూడదు, అవునా కదా? అక్కడ ఇచ్చే నీకు స్వేచ్ఛ నీకు ప్రతిబంధకం అవుతుంది, నీకు దోహదకారి కాదు కదా. కనుక ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు నీకు పుస్తకాలు చూసుకునే స్వేచ్ఛ ఇచ్చాడా? పక్క వారితో మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాడా? బయటికి పోయే స్వేచ్ఛ ఇచ్చాడా? నీకు తెలుసు ఆ ఎగ్జామినేషన్ హాల్తో ఇవన్నీ ఉండవని చెప్పేసి నువ్వే కోరుకున్నావు ఎగ్జామినేషన్. అక్కడ స్వేచ్ఛ లేదు. ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం రాయాలి, నీకు చేతన ఇంత. అంతవరకు నువ్వు స్వేచ్ఛలోగానే ఉన్నావు. లైబ్రరీకి వెళ్ళావు, వాళ్ళని కనుక్కున్నావు, వీళ్ళని కనుక్కున్నావు, అన్నీ చేసావు. బయట అంతా స్వేచ్ఛ. ఎగ్జామినేషన్ హాల్లో స్వేచ్ఛ ఉందా? లేదు. అలాగే మనం వేరే లోకాల నుంచి ఈ లోకాని కోసం వచ్చాము. అక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక్క 80 సంవత్సరాల కోసం ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చాము మనం. ఇదంతా ఇక్కడ స్వేచ్ఛ లేదు. అక్కడ ఆ లక్షల సంవత్సరాలు చదువుకున్నదంతా నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావో అని ఎగ్జామినేషన్ కోసం నువ్వు భూలోకానికి వస్తావు. ఇక్కడ ఆకలి, దప్పులు, మరి అంత స్వేచ్ఛ లేకుండా వాడి ఫోర్సు వీడి మీద ఫోర్స్ పెట్టి వీటి అన్నిటి మధ్యలో ఈ ఒత్తిళ్లలో నువ్వు అక్కడ 4 లక్షల సంవత్సరాలు నేర్చుకున్నది ఇప్పుడు నువ్వు చెప్పగలవా? అది ఆట పేరు. భూమండలం అనేది ఒక ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ క్వశ్చన్ పేపర్ వేరే వేరే ఉంటుంది. అందరు కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎవరి లెవెల్ తగ్గట్టు వాడి క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుంది. నీకు స్వేచ్ఛ లేదు, పుస్తకాలు చదవడానికి వీలు లేదు. నీ అన్నీ మర్చిపోతావు. ఆ 4 లక్షల సంవత్సరాలు ఏమైనా నేర్చుకున్నావో ఇక్కడ అంతా వచ్చి మర్చిపోతావు. అందరితో సరిసమానంగా పుడతావు, పెరుగుతావు, విభిన్న దృక్పథాల్లో మధ్య నలుగుతావు. కానీ నీ క్వశ్చన్ పేపర్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. అందరిలాగే నేను పెరిగాను ఇక్కడ. ఒకడేమో అది చేయమంటారు, ఒకడు ఇది చేయమంటారు. కాలేజ్ కంగానే మా బ్రదర్స్ వాళ్ళంతా ఒకడు అమెరికా వచ్చేయమంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాను, నేను ఒక్కడే మిగిలిపోయాను. నాకేమో అమెరికా సంబంధించింది కాదు. నా క్వశ్చన్ పేపర్కి అది ఆన్సర్ కాదు. కనుక దాన్ని తట్టుకోవాలి మనం. బాగా సంగీతం నేర్చుకున్నాను, సంగీతం వచ్చేస్తోంది. కానీ ఇంకా ఏదో అది నా క్వశ్చన్ పేపర్ కాదు, దానికి కాదు నేను ఆన్సర్ రాయవలసింది. ఇంకేదో ఉంది కానీ ఏదో తెలియదు, వెయిట్ చేయాలి మనం. ఇలాగ రకరకాలుగా ఎవడి క్వశ్చన్ పేపర్ వాడిది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని క్వశ్చన్ పేపర్లు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఆన్సర్ రాయాలి. అందరూ మనం అంతా అక్కడ ఏమేమి నేర్చుకున్నామో, ఏమేమి చేసి వచ్చామో అన్నీ నేర్చుకుని ఇక్కడ మర్చిపోయి ఇక్కడికి వచ్చాం. ఎగ్జామినేషన్ టైం. సో భూమండలంలో, భూలోకంలో ఈ శరీరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ టైం. ఇక్కడ అన్ని రూల్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్లో స్వేచ్ఛ ఉండదుగా. కనుక ఇప్పుడు ఈ స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా నీకు? నువ్వు ఇటు నుంచి ఆలోచిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, అటు నుంచి ఆలోచిస్తే ఏ క్వశ్చన్ ఉండదు, అన్ని ఆన్సర్లు వస్తాయి. అదే బేసిక్ థింగ్. ప్రతి ఇటు నుంచి ఉత్పన్నమయ్యే క్వశ్చన్స్కు అటు నుంచి ఆ దృక్పథం నుంచి ఆలోచిస్తే అన్ని ఆన్సర్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ప్రశ్న అడిగే ముందు నేను రెండవ ప్రశ్న అడిగే ముందు కొంచెం నేపథ్యం మాట్లాడతాను. ప్రశ్న పెద్దని అనొద్దు. మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉండేది సార్. మా తాతగారి దగ్గర నుంచి అనేవారు, వివాహం అనేది నీ వ్యక్తిగతం కాదు అనేవారు. నా వివాహం విషయంలో నేను సొంతంగా చేసుకోవాలనుకునేవాడిని. అప్పట్లో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకునేవాడిని. మా తాతయ్య అన్నారు, ఒకసారి కుటుంబ సాంప్రదాయాలు ఉంటాయి, ఎందుకంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, వివాహం నీ వ్యక్తిగతం కాదు, ఇది మన కుటుంబానికి సంబంధించింది అనేవారు. చేదస్తం అనుకున్నాను, వారు చెప్పినట్టుగానే చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు. నేను అనుకునేది మా సాంప్రదాయం పాటించాలనుకునేది కరెక్ట్ కాదు, నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఈ మధ్య నేను టార్కమ్ సరడరీ అనేది
ఉమెన్ ద టార్చ్ ఆఫ్ ద ఫ్యూచర్, స్త్రీయే వెలుగనే పుస్తకం చదివాను. టార్కమ్ సలడేరియన్ ఒక వెస్టర్న్, ఆయన చాలా అద్భుతంగా రాశారు అందులో. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూడాలో, స్త్రీకి ముఖ్యంగా బిడ్డని ఏ ఇంటికైనా పంపించేటప్పుడు ఆ కుటుంబ నేపథ్యం చూడాలి, ముఖ్యంగా 3 విషయాలు చూడాలి. ఆ కుటుంబంలో వాళ్ళ సంపాదన జీవుల్ని చంపిందైతే, అలాంటి సంపాదన ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డని పంపిస్తే వాళ్ళ బిడ్డలు ఆ కర్మ ఫలాలుగా వస్తారు. కాబట్టి అలాంటి ఇంటికి ఆ నేపథ్యం ఉన్న కుటుంబాలకి వెళ్ళకూడదని, అలాగే పిచ్చి లాంటి దీర్ఘవ్యాధి, పిచ్చి వ్యాధి ఉన్న వాళ్ళు ఇంటికి ఇవ్వద్దని ఇలా వారు చెప్పారు. మరి ఇప్పుడు నా బిడ్డలకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వాలా, నేను కలగజేసుకోవాలా? వాళ్ళు అసలు నీ బిడ్డలే కాదు. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు కానీ గెడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డడు కాదుగా. ఖలీల్ జిబ్రాన్ అన్నాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. డోంట్ ట్రై టు మేక్ దెమ్ లైక్ యూ, యూ బీ లైక్ దెమ్. యూ ఓన్లీ హౌస్ దోస్ బాడీస్, అంతేకాని డోంట్ ట్రై టు మెండ్ దేర్ సోల్స్. సో మీ పిల్లల్ని గాలికి వదిలిపెట్టాను. వాళ్ళు చక్కగా పువ్వుల్లో పెరుగుతారు. ఓకే, సో అటు 7 తరాలు ఇటు 7 తరాలని ఎవరు చెప్పినా అది రాంగ్. అండర్స్టాండ్? డోంట్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్, డోంట్ థింక్ ఆఫ్ ద పాస్ట్, లివ్ ఇన్ ద ప్రజెంట్. అండర్స్టాండ్? ఏది ఎలా ఉన్నా కూడాను అందులో హాయిగా జీవించే విధానం ధ్యానము. కనుక నీ పిల్లలకి ధ్యానం నేర్పించావు, దాంతో నీ పని అయిపోయింది. డోంట్ థింక్ మోర్ అబౌట్ యువర్ చిల్డ్రన్, యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. అండర్స్టాండ్? ఎవరి ఇష్టం వాళ్ళది. మా అమ్మాయి ఒకతని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, రెండో అమ్మాయి. ఓకే అని పిలిపించాం, మెడ్రాస్ నుంచి పిలిపించాం, తాంబూలు గంబాలు ఇచ్చాం. ఓ 4 రోజుల తర్వాత నాకు వాడు వద్దంది. ఓకే, క్యాన్సిల్ చేశాం. అంతే. తాంబూలు ఇస్తే ఏమైంది? పెళ్ళి అయితే ఏమైంది? ఇవాళ పెళ్లి చేసుకున్నాము, 2 రోజులు సంసారం చేశాను, 3 రోజులు వద్దంటే వద్దు, క్యాన్సిల్ చేసి ఇంకొకటి తెచ్చుకుందాం. ఎప్పటికప్పుడు మన ఇష్టాన్ని మనం గౌరవించాలి. నీ పిల్లలకి వాళ్ళు ఏది చేసినా నువ్వు సపోర్ట్గా ఉండాలి, అది ధర్మం. కానీ వాళ్ళు ఏం చేయాలో అది నీకు సంబంధించింది కాదు. కానీ వాళ్ళు ఏం చేసినా కూడాను వాళ్ళ వెనకాతలో ఉండి సపోర్ట్ చేసే బాధ్యత మటుకు నీది. అది ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. 10 మంది మొగుళ్ళు మార్చేస్తారంటే యూ హ్యావ్ టు గివ్ సపోర్ట్ టు హర్. అండర్స్టాండ్? దట్ ఈస్ యువర్ ధర్మ. ఇందాక స్వేచ్ఛ గురించి అడిగావు. స్త్రీకి స్వేచ్ఛ వేయా బాబు, నువ్వే వాడికి చెప్పడానికి మధ్యలో. ఇందాక స్వేచ్ఛ గురించి మళ్ళీ ఇప్పుడు మా పిల్లలకి నేనేం చేయాలని వస్తున్నా? అరే బాగా వస్తాదు, నీ పిల్లలకి నువ్వు స్వేచ్ఛ చెయ్యి. అర్థమైందా? కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉంది. వాళ్ళు ఏం చేసినా కూడాను ఇట్ ఈస్ బౌండ్ అండ్ డ్యూటీ టు సపోర్ట్ యూ, టు సపోర్ట్ దమ్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్. నెక్స్ట్, తంత్ర మిస్ అయ్యామని అనిపించింది సార్. తంత్రాన్ని చూసిన తర్వాత అసలు తంత్రానే మిమ్మల్ని చూస్తే నాకు మన పిరమిడ్ మూమెంట్లో అదే ఎక్కువ కనిపిస్తుంది. అంటే అణచివేతలతో కూడిన జీవితం జీవించొద్దు, వ్యక్తీకరణలతో కూడిన జీవితం జీవించు అని తంత్రశాస్త్రం చెప్తుంది. తంత్రశాస్త్రం కరెక్ట్. అండర్స్టాండ్? అది అర్థం చేసుకోవాలంటే ఓషో వాళ్ళు దిగి రావాలి. అందుకోసం అప్పుడే అర్థమవుతుంది. అందరికీ అర్థమవుతుంది ఏంటన్నీ, అర్థం కాదు. ఓకే, ఆత్మ యొక్క చదువు అయిపోయిన తర్వాత శరీరం యొక్క చదువు వస్తుంది. తంత్రశాస్త్రం అది. ఇది ఒకటి అయిన తర్వాత ఒకటి వస్తుంది. అలాగా హై క్లాస్ అది. మీరు మమ్మల్ని పిరమిడ్ మాస్టర్స్ని అన్నీ పెర్ఫెక్ట్ అంటారు సార్. ఏది చేసినా పెర్ఫెక్ట్ అంటారు, ఎలా ఉన్నా పెర్ఫెక్ట్ అంటారు. మీరు మాకు ఇచ్చినంత ఫ్రీడమ్ ఎక్కడా ఉండదు.
మీరే మా కుటుంబంలో నేను నా బిడ్డలకే అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇంత ఫ్రీడమ్తో మీరు విడిచిపెట్టారు. మమ్మల్ని పర్ఫెక్టే అంటున్నారు. నిజంగా మేము ఇంకా ఇంకా బాగా ఇలా ఉంటే బాగుండని మీకు ఎప్పుడు అనిపించదా సార్? నేను పర్ఫెక్ట్గా ఉన్నాను మీరు ఒకవేళ అనుకుంటే మీరు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉన్నారని నాకు తెలుసు. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ పర్ఫెక్ట్, యు ఆర్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ మై సెల్ఫ్. If you think I am imperfect, you are as imperfect as myself. But since you think that I am perfect, therefore all these people are here. ఒక పర్ఫెక్ట్ వాడితో ఎవడు ఉంటాడండి? ఇంపర్ఫెక్ట్ వాడు ఉంటాడా? బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకే జాతి పక్షులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఈ జాతి పక్షి ఎలాంటిదో ఈ పక్షులన్నీ అవే జాతి పక్షులు. ఒక సమూహంగా ఉన్నాయంటే అవన్నీ ఒకటే జాతి, ఒకటే లెవెల్. ఇవన్నీ కూడా ఒకటే జాతి పక్షులు. ఇది ఏ జాతో ఇవన్నీ అవే జాతి పక్షులు. ఎవరిని నేను స్టడీ చేయను. నాతో పాటు ఉన్నావంటే సేమ్ పక్షి అంతే. నేనేమిటో అది మీరే. దేర్ నో డిఫరెన్స్. ఒక జింకకి ఇంకో జింకకి తేడా ఉందేంటి? ఒక 100 జింకలు కలిసి తిరుగుతున్నాయి, అన్నీ ఒకటే జింకలు. 100 కోళ్ళు కలిసి తిరుగుతున్నాయి, 100 పావురాలు కలిసి ఎగురుతున్నాయి, మరి 1,00,000 మంది పిరమిడ్లు కలిసి ఎగురుతున్నారు, అంతే తేడా, ఏమీ లేదు. నెక్స్ట్. ఈ సమాధానమే నాకు కడుపు నిండిపోయింది సార్. ఎందుకంటే నాకు ఎక్కువ తెలుస్తూ ఉంది ఎలా మీరు ఎంత ఇవ్వగలుగుతారు మా అందరికీ. నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అందరికీ అదే రెస్పెక్ట్ ఇస్తాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. అలా అని చెప్పి నా దగ్గర రాని వాళ్ళకి డిస్రెస్పెక్ట్ ఏమీ లేదు. వాళ్ళు నా మనసులోనే ఉండరు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళే నా మనసులో ఉంటారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానంటే నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఉంటానో, నాకు నేను ఫ్రీడమ్ ఎంత కోరుకుంటానో అందరికీ అదే. నేను ఇవ్వడం ఏంటి? ఇక్కడ ఇవ్వడం పుచ్చుకోవడం ఏమీ లేదు, అంతా ఉండడం ఉంది. దేనో ఇవ్వడం, దేనో పుచ్చుకోవడం, ఉండడం ఉంది. ఇంకా ఇలా ఉంటే బాగుండని కూడా మీకు ఎప్పుడు అనిపించదా సార్? ఏది? బాధ్యత ఇచ్చారు మాకు, వీడు ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది. అది ఎప్పుడూ ఉంటుంది. ధ్యానాంధ్రప్రదేశ్లో నేను దిద్దుతూనే ఉంటాను. ఈ షాజహాన్ 3 సార్లు వచ్చాడు, ఇంకా 10 సార్లు తిప్పుతాను వాడిని. పేపర్ తీసుకొచ్చాడు, దిద్దుతూనే ఉంటాను. నాకు దిద్దడం ఇష్టం, దిద్దించుకోవడం వాళ్ళకి ఇష్టం. దొందే. దిద్దడం వేరే, కానీ ఒకటే జాతి పక్షులు. దిద్దటం అనేది ఎప్పుడూ ఉంటుంది, ఫైన్ ట్యూనింగ్ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఒకటే జాతి పక్షులు. ప్రేమ అని మాట్లాడడం ఏం లేదు, కానీ ప్రేమే కురిపిస్తూ ఉంటారు. అన్కండిషనల్ లవ్ ఎలా సాధ్యమవుతుంది సార్? అన్కండిషనల్ లవ్ ప్లస్ కండిషనల్ టీచింగ్. టీచింగ్ ఈజ్ కండిషనల్, లవ్ ఈజ్ అన్కండిషనల్. లవ్ అంటే ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్, ఫ్రెండ్షిప్ అన. ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్. Love is a very ugly word. I don't like love. Friendship. Okay. Love and ఆ పదం ఉన్నంత దరిద్రమైన ముతనష్ట పదం ఇంకోటి లేదు. అండర్స్టాండ్? I don't love anybody. I don't have love. అదేంటో ఇప్పటిదాకా నాకు తెలియదు. నాకు నీకేం తెలుసా? కానీ ఇగో సొసైటీలో వర్డ్, అది హయ్యెస్ట్ వర్డ్, అదే ఊకదంపుడుగా వాడుతుంటారు. దేర్ ఈజ్ నో లవ్. అండర్స్టాండ్? అది ఎప్పుడు 2 లేవు. ఒకటి డెత్ లేదు, 2 లవ్ లేదు. దేర్ నో డెత్. సెకండ్లీ దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్. నువ్వు వెతకడానికి పో డెత్ గురించి. ఇందాక బండిపల్లి రామయ్య గారు చెప్పారు,
నువ్వు కాస్త నా చేయి పట్టుకో, నాకు షాక్ కొడితే మన నేను చచ్చిపోతే అంటుంది ఆవిడే. దే నో లవ్ స్వామీజీ. కనుక ఆవిడకి మొగుడంటే లవ్ లేక ఫ్రెండ్షిప్ లేక కాదు. నో, షీ హ్యాస్ టు గివ్ హర్ సెల్ఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఓన్లీ దెన్ నాట్ టు అదర్స్. సో దెర్ ఇస్ నో లవ్. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో అంటాడు, ఒక మగాడు ఒక ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆ ఆడదాని కోసమా, తన కోసమా? ఆ ఆడది ఈ మగవాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఈ మగవాడి కోసమా, తన కోసమా? వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి అనేది తమ కోసమా, పిల్లల కోసమా? తమ కోసం పిల్లలకి అంటారు. ఆ ఆడది మగాడి దగ్గర ఎందుకు చేస్తుందంటే తన కోసం చేరుతుంది. మొగాడు ఆడదాన్ని ఎందుకు పెట్టుకుంటే తన కోసం పెట్టుకుంటాడు. ఇది సత్యం అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తాడు బృహదారణ్యక ఉపనిషత్తులో. అండర్స్టాండ్? దట్ ఈస్ కరెక్ట్. హీ ఈజ్ పర్ఫెక్ట్ సైంటిస్ట్. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లవ్. దేర్ ఈజ్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్. ఆ స్త్రీకి ఇక్కడ గర్భం అన్నీ ఉన్నాయి కనుక షీ హ్యాస్ టు బికమ్ ఏ మదర్. ఇట్స్ ఎ నీడ్ ఫర్ హర్. ప్రతి మగవాడికి ఆడతనం కావాలి, ఆడతనానికి మగతనం కావాలి. ఇట్స్ ఎ నీడ్. దేర్ నో లవ్ దేర్, బట్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్. దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. అది కూడా ఎన్నో సందర్భాలు కండిషనల్ అయిపోతుంది, డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్. అండర్స్టాండ్? సో రిమెంబర్ దిస్ పాయింట్. ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్, అండ్ దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో లవ్. నాకు ఇక్కడ ఎవరి మీద లవ్ లేదు, ముఖ్యంగా నీ మీద అసలే లేదు నాకు. నీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయా దానికి నేనేం చెప్తానా? నా నోట్లోంచి వచ్చే మాటలు నేను ఏం వింటానా? నేను ఉత్సుకతో ఉంటాను, కానీ నీ మీద ప్రేమ వర్షం కురిపించి అదేమీ లేదు. దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో లవ్ ఇన్ మై డిక్షనరీ, దట్ ఈస్ PSSM డిక్షనరీ. ఓకే, మరి ఏముంది అంటే ఫ్రెండ్షిప్, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ మోస్ట్లీ 99%. దెన్ కండిషనల్ టీచింగ్. ఎవరైనా నా దగ్గర వచ్చి నేర్చుకోవాలంటే వాడు సరిగ్గా ఉండాలి. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన పెద్ద జమీందారు, ఏదో మరి బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి. మనం ఆ రోజుల్లో అందరి ఇంటికి వెళ్ళి నేను ధ్యానం చెప్తానండి, నేను చెప్పుకునేవాడిని. అతను కూర్చుని, ధ్యానం చెప్తావా నువ్వు, చెప్పు అన్నాడు. ఫస్ట్ కాలు బంద్ చేయని చెప్పిన. కాలు ఊపుతున్నాడు, ధ్యానం చెప్పు అంటున్నాడు. ఫస్ట్ అది బంద్ చేయను ఆయన, చెప్తా కానీ అది కండిషన్. ఇఫ్ ఐ వాంట్ టు టీచ్, దట్ ఈస్ ద కండిషన్. వాడి కాలు ఊపుతుంది ఉన్నాడు, నేను అక్కడ పోయినా, నాకేం పని? ఓకే, సో టీచింగ్కి కండిషన్స్ ఉంటాయి, బట్ నాట్ ఫర్ ఫ్రెండ్షిప్. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే మిగతా వాళ్ళంతా ఎనిమీస్ కాదు, నాన్ ఫ్రెండ్స్ అంతే. అంతేకాని వాళ్ళు ఎనిమీస్ కాదు. దే నో ఎనిమీ, బట్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఒకటే జాతి పక్షులు ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. విజాతి ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఉండదు. ద్వేషం ఏమీ లేదు అక్కడ. అది విజాతి. ఒక జింకను ఒక సింహం ఫ్రెండ్షిప్ చేస్తాయి ఏంటి? సింహం చేస్తాయి, జింక చేస్తాయి. కానీ జింక సింహానికి ఎనిమీ కాదు, సింహం కూడా జింకకి ఎనిమీ కాదు. అది అలాగే ఇక్కడ ఎవరు ఎనిమీ కాదు, కానీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్షిప్ ఈజ్ అన్కండిషనల్, కానీ టీచింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ కండిషనల్. దేర్ నో లవ్. యు రీడ్ బృహదారణ్యక ఉపనిషత్. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం పునాదులు కదిలిపోయినట్టుంది సార్. నువ్వు ఏది పునాది అనుకుంటే అది పునాదే కాదు, గాలిమెడలు. అది అర్థమైందా? గాలిమెడల్లో నివసిస్తున్నారు అందరూ. ఎవ్రీబడి ఈజ్ లివింగ్ ఇన్ ఎ డ్రీమ్ ల్యాండ్. దే ఆర్ నాట్ అవేకెండ్, దే ఆర్ నాట్ ఎన్లైటెండ్.
అవేం పునాదులు కావు. అంటే నేను నా పునాది అని ఎందుకన్నానంటే సార్, మన ప్యూర్ ఎనర్జీ 2 డైరెక్షన్స్లో బయటకు వెళ్తుంది, లవ్, ఫియర్. మళ్ళీ లవ్ అంటావు సార్ నా అవగాహన అదే, నా అవగాహన చెప్తున్నాను. మనం ఒక ప్యూర్ ఎనర్జీ, ప్రతి మనిషి నుంచి బయటికి ఏది వెళ్తుందో అదే బయటకు వస్తుంది. మనం లవ్ జనరేటెడ్ థాట్స్ పాజిటివ్ రిజల్ట్ని ఇస్తున్నాయి, ఫియర్ ఓరియంటెడ్ థాట్స్ నెగిటివ్ రిజల్ట్ని ఇస్తున్నాయి. ఫియర్లెస్, ఫియర్ఫుల్ ఉంటాయి అంతే. సార్ అండర్స్టాండ్, దేర్ నో లవ్. ఓకే, ఫియర్ఫుల్ థాట్స్ ఉంటాయి, ఫియర్లెస్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, కానీ దేర్ నో లవ్. ఓకే, లవ్ అనేది ఎంత తొందరగా ఈ మైండ్లోంచి పోతుందో అంత తొందరగా నీకు జ్ఞానం వచ్చినట్టు లెక్క. ఫియర్ ఉంటుంది, ఫియర్లెస్నెస్ ఉంటుంది. ఓకే, ఫ్రెండ్షిప్ ఉంటుంది, నాన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేనయ్యా, నీ దారి వేరే, నా దారి వేరే. ఓకే, యువర్ చాయిసెస్ ఆర్ డిఫరెంట్, మై చాయిసెస్ ఆర్ డిఫరెంట్. దోస్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ద సేమ్ చాయిసెస్, దెన్ వీ కెన్ జెల్ టుగెదర్. Okay, that we can have some friendship, not otherwise. So ఫియర్ఫుల్ థాట్స్ ఉంటాయి, ఫియర్లెస్ థాట్స్ ఉంటాయి. ఒక ఆయన బుద్ధుడిని అడిగాడు, సార్ గుడ్ అండ్ బ్యాడ్ గురించి చెప్పండి సార్ అన్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, గుడ్డు లేదు, బ్యాడు లేదు, కానీ అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది అన్నాడు. సో ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ అజ్ఞానం అండ్ జ్ఞానం. అజ్ఞానం అంటే ఒక వస్తువు యొక్క యథార్థ పరిచయం లేకపోవడమే అజ్ఞానం. జ్ఞానం అంటే ఒకానొక విషయం యొక్క, ఒకానొక వస్తువు యొక్క యథార్థ పరిచయం ఉండడమే జ్ఞానం. అందరు లవ్ అంటున్నారు, ఆ లవ్ లేదని తెలియదు కనుక అది అజ్ఞానం. ఎవరైతే లవ్ లేదని తెలుసుకున్నాడో వాడు సుజ్ఞానంలో ఉన్నాడు. ఆ మేకలు అవన్నీ కూడాను అది నీ ఫుడ్ అని అనుకుంటున్నాడు, అది యథార్థంగా నీ ఫుడ్ కాదు, అది అలా అనుకుంటున్నవాడు అజ్ఞానంలో ఉన్నవాడు. సో గుడ్ అండ్ బ్యాడ్ కాదు, అజ్ఞానము జ్ఞానము ఉన్నాయి అని. సో యూ హ్యావ్ టు రిమూవ్ దట్ అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏ వస్తువు గురించి కానీ, ఏ విషయం గురించి కానీ, ఏ ఒక్క సమస్య గురించి కానీ, ఏ ఒక్క పరిష్కారం గురించి కానీ యథార్థ జ్ఞానము, యథార్థం తెలియకపోవడమే అజ్ఞానం. ఆ యథార్థం తెలియడమే జ్ఞానం. అక్కడే ఉంటుంది ఒక బుద్ధత్వం అంతా. ఏది యథార్థం, ఏది కాదు, ఏది కాదు. లవ్ అనేది లేదు అని తెలుసుకోవడం అది యథార్థం. ఉందని తెలుసుకుంటే వీడి లోపంచి లవ్ రాదు, కానీ ఉండాలేమో అనుకుని వాడు గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. అవునా? పెళ్ళామా ఇలా కౌగిలించుకోవాలేమో. ఆ పెళ్ళాం ఏముంటుంది, కౌగిలించుకుంటే నాటకాలు వేస్తున్నావా అంటుంది, కౌగిలించుకోకపోతే ఎందుకు కౌగిలించుకోలేవు ఉంటుంది. చస్తాడా వీడు? అవునా? కనుక యథార్థం ఒక వస్తువు యొక్క, విషయం యొక్క, ఒక ఇష్యూ యొక్క, ఒక సన్నివేశం యొక్క, ఒక సంఘటన యొక్క యథార్థత తెలియడము జ్ఞానము. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని ఎన్నో జన్మలు పడుతుంది. పని ఒక చిన్న జన్మ చూస్తుంటే ఏమొస్తుంది? తంత్రం అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది? అలాగనమాట ఎన్నో జన్మలు పడతాయి జ్ఞాని కావడానికి. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్. అప్పుడు అంతవరకు అజ్ఞానవాన్. ఎన్నో జన్మలు వాడు అజ్ఞానవాన్, ఎన్నో జన్మల తర్వాత వాడు జ్ఞానవాన్ అవుతాడు. అయినప్పుడు వాడు తనను తాను తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? తనలాంటి వాడు చాలా తక్కువ ఉన్నాడు ఈ భూలోకంలో అని చెప్పేసి. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. తనను తాను తెలుసుకున్నవాడు సుదుర్లభ. Number of lifetimes, number of sanniveshas, number of experiences, number of ups and downs, number of viewpoints, any number of lifetimes. అప్పుడు కొద్దిగా వంట పడుతుంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. వేల కొద్ది మనుషుల్లో కొంతమంది నాకు పర్ఫెక్షన్ కావాలని ట్రై చేస్తారు. అలాంటి ట్రై చేసే వాళ్ళు వేల మందిలో కొద్దిమంది వస్తారు. ఆ కొద్దిమందే పిరమిడ్ మాస్టర్సు.
స్వజాతి పక్షులు. అలాగా బైబిల్ అంతా ప్రేమించు క్షమించు అనే ఉంటుంది సార్. బైబిల్ సారం చూస్తే బైబిల్లో అనేక సందర్భాల్లో లవ్, ఫర్గివ్నెస్, క్షమించడం అంటే ఆ బైబిల్ అంతా కూడాను రాసినంతా కూడాను ముఠాధిపతులు అండర్స్టాండ్. దాన్ని తీసి పక్కన పెట్టండి. క్షమించడం, ఏ? క్షమాగుణం గురించి సార్. ఎవరిని నువ్వు క్షమించద్దు. నువ్వు ఎవరికైతే హాని చేసావని అనుకుంటున్నావో, ఎవరైతే నీకు హాని చేసినాడో వాళ్ళ సంగతి మర్చిపో. గతం గతః. ఇప్పటి నుంచి ఏం చేయాలో అది చేయి అంతే. మరి గతంలో మనకు హాని చేసిన వాళ్ళ పట్ల లోపల ఉంటుంది కదా సార్. గతం గతః. కరెక్టే, పైన కాన్షియస్గా ఉంటాం, బట్ డీప్ లెవెల్లో వాళ్ళ పట్ల ద్వేషం ఉండని, వాడిని పోయి చంపమాక. ఆ ద్వేషం నీకు క్యాన్సర్ వస్తుంది. నీ క్యాన్సర్ నువ్వు అనుభవించు. ద్వేషం ఉంటే పక్కగా వెళ్ళిపో. వాడు ఇటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళిపో. ద్వేషం ఉంటే అనుభవిస్తావు అంతా. దేని మీదైనా రాగం ఉండొచ్చు, కానీ దేని మీద ద్వేషం ఉండకూడదు. రాగము ఓకే, ద్వేషం నాట్ ఓకే. మరి ఎలా పోతుంది సార్ ద్వేషం? ఇంకో 10 జన్మలు ఎత్తవా? తొందరేటి? ఇంకా ఉన్నాయిగా జన్మలు. ఎత్తాలని లేదు సార్, ఎత్తాలని లేదు సార్. ఈ జన్మలోనే పోవాలి కదా అనిపిస్తుంది. అయితే నాతో పాటు బాగా తిరుగుతున్నాం కదా సార్. పోతుంది కదా మరి. నాకు ఎవరి మీదైనా ద్వేషం ఉందా? కానీ అందరి మీద రాగం ఉంది. నాకు ఎవరి మీద ద్వేషం లేదు. కనుక నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అలాంటిది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర చేరు అంతే. అదే పాయింట్. నాకు సంగీతం కావాలి, బాగా సంగీతం వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. స్వామీజీ తే అంటాను. నాకు అక్కర్లేదు సంగీతం. వాడెవడు, నాకేం పని. ఓకే, నీకు ద్వేషం ఉంది పోవాలనుకో. ఎవరి దగ్గర ద్వేషం లేదనుకుంటున్నావు వాడి దగ్గర పోయి ఉండు. దట్ ఈస్ ద వే. నీకు ఇంజనీరింగ్ కావాలి, యూ హ్యావ్ టు జాయిన్ ఇంజనీరింగ్ కాలేజ్. నీకు ద్వేషం పోవాలి, ద్వేషం లేని సంఘంలో చేరు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఇక్కడ ఎవరి మీద ద్వేషం లేదు. రాగాలు ఉన్నాయి. అమ్మో చారు కావాలి, రసం కావాలి, మిరపకాయ బజ్జీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, సినిమా కావాలి, అన్నీ ఉన్నాయి. రాగాలు అన్నీ ఉన్నాయి, కానీ ద్వేషం ఒక్కట్లేదు ఇక్కడ. వీత రాగం కాదు, వీత ద్వేషం ఉండాలి. అది ద్వేషం లేని వాళ్ళ దగ్గర ఉంటుంటే అక్కడ పోతుంది. అదే సజ్జన సాంగత్యం అంటే. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాడవ తరణే నౌక. ఈ భవసాగరం నుంచి, అంటే ఈ ద్వేష సాగరంలోంచి తరింపజేసే నౌక ఏదంటే సజ్జన సాంగత్యము. 6 నెలలు కలిసి సహవాసం చేస్తే వారు వీరవుతారు. నీకు బాగా ధ్యానం కావాలంటే ధ్యానం బాగా చేసే వాళ్ళ దగ్గర ఉండాలి నువ్వు. నీకు ద్వేషం పోవాలంటే ద్వేషం లేని వాళ్ళ దగ్గర పోవాలి. నీకు బాగా ప్యాక్ ఆడాలంటే మంచి క్లబ్బులు ఉన్నాయి. రోజంతా నీకన్నా బాగా రోజంతా ప్యాక్ ఆడేవాళ్ళు వాళ్ళ దగ్గర చేరాలి. వాళ్ళు బాగా నేర్పిస్తారు ప్యాక్ ఆట. నువ్వు ఏది నేర్చుకోవాలన్నా ఒక సంఘం ఎప్పుడు రెడీగా ఉంది. నువ్వు అందులో పోయి జాయిన్ కావడమే అంతే. వాటి ఒక మర్డర్, నువ్వు దొంగ కావాలనుకుంటే ఒక పెద్ద గజ దొంగల సంఘం ఉంది. లేదా బాగా తాగుబోతు కావాలంటే పెద్ద తాగుబోతు క్లబ్లు ఉన్నాయి. ఇందాక మన దగ్గర వచ్చాడు మనవాడు మాస్టర్ బాస్, వాడి బాస్. ఫ్రీగా తాపిస్తారు. అర్థమైందా? కనుక నువ్వు ఏది నేర్చుకోవాలన్నా, ఏది పొందాలనుకున్నా దానికి సంబంధించిన గ్రూప్ ఎప్పుడూ ఉంది. ఆ గ్రూప్లో పోయి చేరడమే నీ పని. అలాగా
ధ్యానం నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఇగో పిరమిడ్ మూమెంట్. లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇగో పిరమిడ్ మూమెంట్. నేను ఒక బుద్ధుడిలా మారాలంటే కమ్ పిరమిడ్ మూమెంట్. ఫస్ట్ డే మన దగ్గరికి వస్తారు నేర్చుకోవడం కోసం. కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెడతాము. తర్వాత మనం ఏం చేస్తాము, రేపంచి పోయి పక్కింటి వాళ్ళకి చెప్పు, పక్క ఊరికి వెళ్ళు. అదే బుద్ధత్వం. ఫస్ట్ డే వస్తాడు, సెకండ్ నుంచి పోయి చెప్పు. ఇది 10 ఊళ్ళకి తిరుగుతాడు. ఈజ్ అ బుద్ధ. ఊరూరు తిరిగి ధ్యానం చెప్పేవాడు బుద్ధుడు కాకపోతే ఇంకోడెవడా బుద్ధుడు? ఫస్ట్ డేనే మనం చెప్తాం అది. సో బుద్ధుడు కావాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఆ బుద్ధత్వం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా. బాబు మోహన్ గారి డైలాగ్స్. బుద్ధత్వం అంటే ఏమిటి, అది ఎందుకు, అది ఎలా. ఏమిటి బుద్ధత్వం అంటే ఏమిటి అంటే దుఃఖంలోంచి బయటపడడమే బుద్ధత్వము. అది ఎందుకు అంటే దుఃఖం లేకుండా ఉండేందుకు. అది ఎలా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సంగత్యం ద్వారా. ఏమిటి, ఎందుకు, ఎలా. ఎందుకు ధ్యానం చేయాలంటే బుద్ధి తెచ్చుకునేందుకు. బుద్ధి తెచ్చుకుంటే ఏమవుతుంటే బుద్ధుడు అవుతావు. ఇదంతా ఎలా అంటే కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, అంతే. వన్ ఫైనల్ క్వశ్చన్ అయిపోయిందా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.